టైం ఏమో 5:39 అయింది. బయట క్లైమేట్ వచ్చేసరికి ఇలా ఉంది. హే హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిక్రీ ది బ్లాగర్. మన గుంటూరులో బెస్ట్ విజిటింగ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది కొండవీటి ఫోర్ట్. ఆ ప్లేస్కి వెళ్దామని నేను మా అన్న ఇద్దరం కలిసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి. బట్ ఈసారి వెళ్ళటానికి గల రీజన్ ఈ వింటర్ సీజన్లో ఆ ఫాగ్, ఆ కొండల మధ్య నుంచి వచ్చి ఆ సన్ రైజ్ చూడటానికి నేను మా అన్న చాలా త్వరగా వెళ్దాం అనుకున్నా. కానీ మధ్యలో What happened? You are looking so sad and bad. ఏముంది, జస్ట్ గేట్ దగ్గరికి వచ్చాం, గేట్ వేసాడు. ఆ గేట్ దగ్గర మాకు 15 minutes పట్టింది. ఈ గేట్ వేయటం వల్ల మాకు 15 నిమిషాలు బొక్క. ఏం చేస్తాం, అరుస్తున్నాడు భయ్యుడు. అరవట్లా ఎక్కడ క్లైమేట్ సన్ రైజ్ మిస్ అవుతానన్న ఒక భయం, బాధ. ఇంకా పాయింట్కి వస్తే మేము ఉన్న ఇంటి దగ్గర నుంచి కొండవీటి ఫోర్ట్కి అరౌండ్ 30 kilometers. 1 hour 15 minutes మా జర్నీ పట్టింది. ఈ చలికి తట్టుకోలేక నేను మా అన్న పేరుచర్ల సెంటర్లో 2 టీ తాగి నేరుగా పిరంగపురం సెంటర్కి వచ్చేసాం. ఇక్కడికి వచ్చినాక కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే కొండవీటి ఫోర్ట్కి రూట్ వస్తుంది. అక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోవటమే. ఇప్పుడే కొండవీటి ఘాట్ రోడ్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. కొండ కిందే ఎంత బాగుందంటే ఇంకా పైకి వెళ్ళినాక ఇంకెంత బాగుంటుందో. కొండపైకి వెళ్ళాలంటే ఈ టోకెన్ సిస్టమ్ ఒకటి పెట్టారు. ఇక్కడ టోకెన్స్ తీసుకుని పైకి వెళ్ళాలి. కానీ పైకి వెళ్ళే ఘాట్ రోడ్ ఉండిద్ది, సూపర్ ఉంటుంది. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఇది కదా సన్ రైజ్ అంటే, దీని గురించి కదా అంత దూరం నుంచి వచ్చింది. ఇంకొక ఫాగ్ కూడా యాడ్ అయ్యి ఉంటే కత్తిలా ఉండేది. గైస్, మీరు మటుకు డిసెంబర్ జనవరి మధ్యలో వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ 6కి ఓపెన్ చేస్తారు. మీరు ఆ టైం కల్లా ఇక్కడ ఉంటే ఫాగ్ అండ్ సన్ రైజ్ రెండో చూడవచ్చు. కొన్ని మంచి మంచి పిక్స్ దిగి ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఇంతకుముందు ఫ్రీగా పైకి వచ్చేవాళ్ళం, ఇప్పుడు డబ్బులు పెట్టి పైకి వస్తున్నాం. సో ఆ డబ్బులకి న్యాయం చేయాలని నేను మా అన్న కొన్ని ప్లేస్ని విజిట్ చేశాం. కొండవీటిలో కోటలు, గుహలు కాదు, ఇలాంటి టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇది లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్. ఇది ఎర్లీ మార్నింగ్ అయితే క్లోజ్గా ఉంది. మామూలుగా అయితే ఈ టెంపుల్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఒకసారి కొండవీడు వస్తే ఇలాంటి టెంపుల్స్ కూడా ఒకసారి విజిట్ చేయండి. యోగి వేమన, ఇక్కడ CCTVలు కూడా పెట్టారుగా. ఈ కొండవీడిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ అందరికీ తెలిసేటట్టు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయట సపరేట్గా బోర్డు ఒకటి పెట్టారు. దాంట్లో ప్రతి ఒక్క దాని హిస్టరీ దాంట్లో ఉంటుంది. సో అందరూ ఒకసారి దాన్ని చదువుకొని చెక్ చేయండి ఒకసారి. ఇది కొండవీడి మసీద్ అంట. ఎలా ఉందో చూద్దాం ఉండండి పాప. ఏం లేదు, ఈ పేర్లు మాత్రం ఇలా అన్నిట్లో ఉంటాయి. చూద్దాం, స్టెప్స్ ఉన్నాయిగా, మళ్ళీ పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఏమున్నాయి. ఒరే బాబు, ఎట్టెక్కేవరా అంత పైకి? మసీదు పైన ఉన్నట్టుంది. అక్కడ చుక్కల కొండ బురుజు అని ఉంది, అక్కడ కూడా ఒకసారి వెళ్ళి ఇది ఎక్కడ బాబు? ఇది దారిట్రా ఏంద్ర ఓడలు మరి చెట్లు లాగా ఉన్నాయి. ఏంది బాబు? ఎట్టకెళ్ళి దారి తెలిసినాయా? ఇటు వెళ్ళాక అబ్బో, అరే సాయి కాళ్ళు స్లిప్ అవుతున్నాయి. జాగ్రత్త బాబు, ఏడ చూసినా ఈ పేర్లు ఎక్కువ ఉన్నాయిగా. అప్పుడు మనం ఇక్కడే పిక్ దిగా. బాబు ఇదేంటి బాబు, మోతల స్వర్గం లాగా ఉంది. బాబు చిట్టి కన్నా ఏం లేవుగా.
రే ఏంది చివరి అట్టుంది? రా ఏందా వెళ్దామా? అంతే, కొన్ని తెలియని ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మన చేతిలో ఏదో ఒక ఆయుధాలు ఉండాలి. అక్కడ ఉన్నా లేకపోయినా ఏదైనా జంతువులు. ఏంది ఇది అవసరం అంట మనకి? వద్దులే, వెళ్ళిపో. దిస్ ఈస్ పుట్టలమ్మ చెరువు. పుట్టలమ్మ చెరువు, ముత్యాలమ్మ చెరువు అంట. చూద్దాం. అసలు నీళ్ళు ఎంత నీట్గా ఉన్నాయో, ఎంత క్లియర్గా ఉన్నాయో. రెడ్డి గారి భోజనశాల. ఇంతకుముందు ఇక్కడ భోజనాలు చేసేవాళ్ళు. ఇక్కడ దీంట్లో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఆ భోజనశాలకు వెళ్ళే ముందే ఇక్కడ ఏదో మండపం ఇంకోటి కూడా ఉంది, బోర్డు. సజ్జా మహల్ బుర్జు అంట. ఇక్కడ ఇంకోటి ఉంది. ఈ బుర్జులు ఎక్కువ ఉన్నాయి కానీ ఏ బుర్జు ఎక్కలేముగా. కింద నుంచి ఎక్కేసరికి దోలు తిరిగిపోయింది రా. రెడ్డి గారి భోజనశాల అంటే చూద్దాం ఉండి పైకి వెళ్ళి ఎలా ఉందో. అన్నం తినడానికి రావాలంటే మొత్తం అరిగిపోయి పైకి వస్తారా? అరిగిపోయి పైకి రావటం, తింటాం, మళ్ళీ కిందకి వెళ్ళేసరికి అరిగిపోయింది. ఇంత ఉన్నాయి ఒకటి. చాలా వెనకాలే ఇది ఒకటి ఉన్నాయి. అందరు ఇది ఎక్కుతున్నారు. మాకు ఎక్కాలని కానీ పొద్దున్నే ఏం తినకుండా వచ్చాక ఇది ఎక్కాలంటే పెద్ద టాస్కే. ఎవరు ఉన్నారు చూపిద్దాం. అన్వేష్ అన్న చెప్పినట్టు చదువుకోవచ్చు కదా. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను. అండ్ బాయ్.